పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ బీఆర్ఎస్ వీళ్ళ దృష్టి మొత్తం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడ్డది. మరి కారణం ఏంటిదంటే ఏమున్నది పెద్దగా, మొత్తం తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతారన్నమాట. మనకి బాగా మేము ఉద్యోగాలు లేక చచ్చిపోతాను, రైతుల కోసున్నది, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మేము మస్తు ఇబ్బంది పడతాంటే, తెలంగాణలో ఇబ్బంది పడతాంటే దాని గురించి ఎవరు మాట్లాడతలేడు. ఒక్కడు కూడా దాని గురించి ఎవరు మాట్లాడినోడు లేడు. తెలంగాణను ఏదో అన్నడా అని చెప్పేసి మాట్లాడతారు. ఇది పెద్ద అంశం అయిపోయింది మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద అంశం అయిపోయింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పొట్టిరెడ్డి ఒక ఆయన ఉన్నాడు, పొట్టిరెడ్డి ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిండు. ఆ పొట్టిరెడ్డి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ చేసారు. అసలు విషయం ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అనేది ఒక్కసారి మాట్లాడదాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలను పక్కదారి పడి, తెలంగాణ ప్రజలన్నా తెలంగాణ అన్నా పవన్ కళ్యాణ్ కోపమే ఉండదు. ఎవరి రాష్ట్రం మీద వాళ్ళకు ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నది. ఇది బీఆర్ఎస్ వాళ్ళకు సమాచారం ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళకు సమాచారం ఉన్నది. దీంతో ఏంటంటే పవన్ కళ్యాణ్ అయితే చాలా సమీకరణాలు మారిపోతాయి. ఎన్డీఏ మళ్ళీ ఇక్కడ ఎన్డీఏ ఫామ్ చేస్తుందేమో అనే భయంతో ఈ అంతా స్టార్ట్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, గోదావరిలో కొబ్బరి చెట్లు అన్నీ ఎండిపోయినాయి, మొండాలైనాయి. అయితే ఎప్పటికీ అనేటోళ్ళు తెలంగాణ ప్రజలు అనేటోళ్ళు పచ్చగా ఉంటుంది. వాస్తవానికి మనం అన్నది గోదావరి అంటేనే పచ్చగా ఉంటుందని మనం ఎన్నో సందర్భాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు అన్నది. సో ఆయన ఏమన్నాడంటే, దిష్టి తాకిందంటే మనం చేయటం ఎండిపోయింది అనలే. దీనికి సంబంధించి ఎట్లయింది ఏందనేది ఎంక్వైరీ చేయాలంటే, జగన్ పాలించిండు, జగన్ పరిపాలన వల్లనే ఇంత దరిద్రమైంది, దీని గురించి మనం మాట్లాడాలి. అంటే అందరూ అంటారు, నా బిడ్డకు నా దిష్టే దాకింది, నా కొడుకు నా దిష్టే దాకేటట్టు. అంటే దిష్టి దాకే మన లంగలమా దొంగరమా, మనం ఎప్పుడైతే మన అగౌరవపరుచుకున్నట్ట మనకు కూడా చాలా మంది అంటారు, నీ దిష్టే దాకేటట్టు దూకో అంటే నువ్వు దొంగ అన్నట లంగ అన్నట. మొత్తం దీంతో మొత్తం తెలంగాణ మొత్తం తెలంగాణను అవమానపరిచినట్ట, తెలంగాణ ప్రజలు మేము అందరం అవమానపడ్డట. దీన్ని పెద్ద ఇష్యూ చేసిర్రు. దీనికి ఏం చేస్తాడంటే రేవంత్ రెడ్డి చేసిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నెంబర్ 1 ఒకటి, చంద్రబాబును ఏమనలేడు, చేత కాదు, ఈయనను కొట్టాలి, టాస్క్ ఉంటుంది. ఎవరిని? పవన్ కళ్యాణ్ కొట్టాలి, టాస్క్ ఉంటుంది. మరి ఖచ్చితంగా చంద్రబాబు కూడా రెస్పాండ్ కావాలి. దీని మీద ఆంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా అక్కడ అన్న వర్డ్ ఏం లేదు, ఎందుకు మాట్లాడద్దు. పవన్ కళ్యాణ్ అంటే ఉత్సపడతాను, ఒక్కొక్కరికి 100% స్ట్రైక్ రేట్, ప్రతి బాలు 6ఏనా, ఉత్సపోసుకోరా. ఇక దాంతో ఏం చేస్తారంటే, కోటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు కదా, ఇక ఆయన చెప్తాడు, నేను సినిమాటోగ్రఫీ మంత్రిని, నీ సినిమాలు మొత్తం బ్యాన్ చేస్తావు, ఇంకా సినిమాలు నడవాయి, నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా కూడా మీ పార్టీ నడతాను జూబ్లీహిల్స్లో గెలిచిరు మీరు. అడ్డమైన మాటలు. మళ్ళీ ఆయన మాట ఎట్లా మాట్లాడతాడు, గందికే వాడు తీర్మానం వలన పొల్లు ఇచ్చిండు నేను, అయినా ఇచ్చేది లేదు. ఇక తర్వాత బల్మూరి వెంకటు, ఇంకో ఆయన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అసలు ఇంత పెద్ద అంశం అయింది. తెలంగాణను అగౌరవం మొత్తం కాంగ్రెస్ మన భారతదేశాన్ని 100 రకాలుగా అగౌరవపరిచింది. పాకిస్తాన్ వాళ్ళకు సపోర్టుగా కాంగ్రెస్ వాళ్ళు బొచ్చడు మంది మంత్రులు గతంలో ఉన్న వాళ్ళు అన్నారు, మాజీ మంత్రులు ఇట్లా. ఇంకా దీనికి ఏం అగౌరవం కాదు దేశం అంటే. పాకిస్తాన్ వాళ్ళకు ఉగ్రవాదులకు సపోర్టుగా మాట్లాడిన అందరూ చక్కని పూసలు, శుద్ధ పూసలు. ఒక్క మాట అది వాళ్ళు మాట్లాడే దాంట్లో కొన్ని ప్రొనౌన్సియేషన్లు మీకు నచ్చకపోవచ్చు, దాన్ని పట్టుకొని ఇప్పుడు సారీ చెప్పాలి, సారీ చెప్పకపోతే నీ సినిమా అనేది నువ్వు సినిమాలు ఆడించలేని. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కాకపోతే మీ బట్టలు ఇప్పుతారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మీకు దమ్ము ధైర్యం ఉంటే చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులతో ఈ కాంగ్రెస్ పెట్టుకొని చూడర్రి. మీకు తగ్గ మొగులంటే పవన్ కళ్యాణ్ అభిమానులే, నేను ఇందులో నో డౌట్ నేను చెప్తా ఉన్నా. చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు తలుచుకుంటే మీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బట్టలు మొత్తం ఇప్పుతారు అక్కడ. అందుకే నేను పెట్టుకోవద్దు. మీరు అనుకుంటారు కదా పవన్ కళ్యాణ్ కొడదాం చేద్దాం అంటే ఏం మిగలేరు. పవన్ కళ్యాణ్ డబ్బు కోసం రాజకీయాలకు రాలే. ఓపెన్గా మాట్లాడుకుంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయం ప్రజలకు సాయం చేసేదానికి వచ్చిండు. డబ్బు కోసం రావాలంటే బొచ్చడు సినిమాలు చేయొచ్చు. ఇక మీరు పోతే సినిమాలు బ్యాన్ చేస్తాం, సినిమాలు బొచ్చు. మీరు కనుక సినిమాలు బ్యాన్ చేసి సినిమాలు, మా ప్రాబ్లం అదే, పవన్ కళ్యాణ్ సినిమాలు బంద్ పెట్టి నటించడం బంద్ పెడితే మొత్తం మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో క్లీన్ స్వీపే. ఏ పార్టీ ఉండదు, ఇక భారతీయ జనతా పార్టీ జనసేన తప్పితే ఇంకో పార్టీ ఉండదు. అనవసరంగా రెచ్చగొట్టకండి పవన్ కళ్యాణ్ అభిమానులను కానీ పవన్ కళ్యాణ్ కానీ. మిత్రులారా,
ఇక ఇదే పెద్ద అంశమైనట్టు పెద్ద దీన్నే తెలంగాణలో హైలైట్ చేస్తారు. ఎందుకంటే దొంగలు ఊరు మంచుకున్నట్టు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే మిత్రులారా, ముందుగా ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు రెస్పాండ్ అయిపోయి దీని మీద. ఎందుకంటే వీళ్ళకి స్కాములు ఇవన్నీ బయటికి వస్తున్నాయి. అంటే కాళేశ్వరం అంటాడు, నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ అంటాడు. ఇది కాకుండా ఇది కొత్త అంశం తీసుకున్నారు, ఇది అయిపోయింది. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హామీలు నెరవేర్చలేమని అని అడుగుతారు ఏమైనా అని చెప్పేసి వాళ్ళు ఈ అంశం తీసుకున్నారు. టైంపాస్, తెలంగాణలో ఒక టైంపాస్ కావాలి, బీఆర్ఎస్ వానికి టైంపాస్ కావాలి, కాంగ్రెస్ వానికి టైంపాస్ కావాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ అంశం తీసుకున్నారు. చూడండి మిత్రులారా, ఇది ఎటు పోతుంది చూడండి. ఆంధ్ర ప్రజలు కూడా రెస్పాండ్ కావాలి. నేను ఆంధ్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, రెస్పాండ్ కావాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు చిరంజీవి ఇంకా చక్కని పూస శుద్ధపూజ చెప్తాం, చిరంజీవి శానం మంచోడే కానీ పవన్ కళ్యాణ్ అట. నెక్స్ట్ చిరంజీవి కూడా రావాలి రాజకీయాలకు, అప్పుడు తెలుస్తుంది మీకు. చిరంజీవి కూడా రావాలి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇసొంటి వాళ్ళే రావాలి. వీళ్ళు మన రియల్ హీరోలు కాదు, వీళ్ళు రియల్ హీరోలు. వీళ్ళు మీ లెక్క రియల్ హీరోలు కాదు వీళ్ళు. మీరు ఏం చేసిర్రు? రూపాయి సాయబయ్యారు ఎవరు ఒక్కొక్కరు. ఇంకా మహేష్ బాబు అసంటోడు గుండె ఆపరేషన్లు అవి ఇవి చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసిర్రు. ఇంకా వీళ్ళు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ చిరంజీవి మంచోడే కానీ పవన్ కళ్యాణ్ మంచోడు కాదు. కేవలం మీ బాధ ఏంటంటే తెలంగాణలో అడుగు పెట్టేటట్టున్నాడు, అడుగు పెట్టద్దు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్లాన్ అది. ఖచ్చితంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెడతాడు. ఇది 100% జరుగుతుంది. ఇక్కడ ఎన్డీఏ వస్తుంది, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ, అందులో నో డౌట్. జనసేన పవన్ కళ్యాణ్ క్యాంపెయినింగ్ చేస్తాడు ఇక్కడ. వీళ్ళకు లాగులు దడతానే, ఇక లాగులు దడిచి తెలంగాణను అగౌరవపరిచిర్రు. దేశాన్ని అన్నప్పుడు ఒక్కడు మాట్లాడాడు, దేశంలో పుట్టి పాకిస్తాన్కు సపోర్ట్గా మాట్లాడిన ఒక్కడు అన్నాడు. వేరే దేశంలో పోయి రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఒక్కడికి మాకు బాధ అనిపించలేదు. ఇక మీకు ఇన్ని పాపాలు చేసి మీరే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక్క మాట కొట్ట ఆయన సినిమానే నడవదట. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను సవాలు చూస్తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. మీకు దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాను తెలంగాణలో ఆపి చూపించు, దమ్ము ధైర్యం ఉంటే. ఇక నాకు ఇంకో మాట కూడా వస్తుంది, నువ్వు మంత్రి వాడి మాట్లాడతలేను. పవన్ కళ్యాణ్ అభిమానుల జోలి పోయినా, చిరంజీవి అభిమానుల జోలి పోయినా ప్రభుత్వాలు కూలిపోతాయి. తస్మాత్ జాగ్రత్త. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎవరికి హాని చేసేటోళ్ళు కాదు. తలకాయ నొప్పులు తెచ్చుకోకర్రీ. నీకు తెలుసు పవన్ కళ్యాణ్ను అరెస్ట్ చేస్తే ఎంతమంది సినిమా హీరోలు వేరు ఆంధ్రప్రదేశ్కు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ చేయబట్టే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది. పవన్ కళ్యాణ్ తిరిగితే ఇసుక పోతే రాలని జనం వద్ద అభిమానులు వాళ్ళు డబ్బులు పెడితే వచ్చేటోళ్ళు కాదు. మీ లెక్క మీటింగ్కు 500 లేకపోతే పులిహోర ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు 90 ml ఇస్తే వచ్చేటోళ్ళు కాదు. కేవలం వాళ్ళ అభిమానంతో వచ్చేటోళ్ళు. కాబట్టి వాళ్ళతో పెట్టుకునే కార్యక్రమం బంద్ పెట్టాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెప్తా ఉన్నా, అనిరుద్ధి రెడ్డికి చెప్తా ఉన్నా, బల్మూరి వెంకటకి చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా. దీన్ని పూర్తిగా ఆపాల్సింది రేవంత్ రెడ్డి. ఏమో నిజంగానే అక్కడ ఆ వీడియో చూస్తే నిజంగానే తెలంగాణ మీద కోపంతోనేదో అన్నట్టు ఎక్కడ లేదు మిత్రులారా. ఏదో మాట దొర్లుతుంది. ఆ మాట దొర్లిన దాంట్లో కూడా పెద్దగా తప్పేం లేదు. మేము తెలంగాణ ప్రజలనే మాకు ఇబ్బంది అయ్యేది కాంగ్రెస్తోని బీఆర్ఎస్తోని. వాడు స్కాములు చేసి ముంచిండు, 7 లక్షల కోట్లు చేసిండు, నువ్వు 2 లక్షల కోట్లు ఎత్తి అప్పు. మేము బాధపడేది ఇవి లేకుండా చూడరాదు. మాకు బాధ అనిపిస్తుంది. నిజంగానే మాకు బాధ అనిపించద్దు, మా గౌరవాన్ని దెబ్బతినద్దంటే మీరు మంచి పనులు చేయర్రి, ఇంకా హామీలు నెరవేర్చర్రి, ఇంకా స్కాములు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయర్రి. కాంగ్రెస్ వాళ్ళు చేయరు. బీఆర్ఎస్ను కాంగ్రెస్ ముట్టుకోదు, రేపు పొద్దున బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్. మ్యూచువల్ అండర్స్టాండింగ్, పరస్పర ఒప్పందం మిత్రులారా. సో మిత్రులారా, మొత్తానికైతే జనసేన పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెట్టద్దని ముందుగానే ఒక స్టంట్ వేసిర్రు. ఏది ఏమైనప్పటికీ తొడగొట్టి మీసం తిప్పి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తెలంగాణలో అడుగు పెడతాడు. నెక్స్ట్ తెలంగాణలో 2028లో వచ్చే గవర్నమెంటే ఎన్డీఏ గవర్నమెంట్. ఇది రాసుకోండి మీరు, నేను క్లియర్గా చెప్తా ఉన్నా మిత్రులారా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.